అయితే గురువుగారు, గురువుని ఆరాధిస్తే సర్వదేవతల్ని ఆరాధించినట్టే, సర్వదేవతల అనుగ్రహం ఉన్నట్టే. ఇది అందరూ చెప్తున్నమాట. అయితే గురు చరిత్ర పారాయణానికి కొన్ని నియమాలు పాటించాలి. అలాగే గురు చరిత్ర పారాయణ చేస్తే కంపల్సరీ కోరికలు నెరవేరుతాయి. అది నాకు కూడా స్వీయ అనుభవం. నేను చాలా సార్లు ఇది అనుకుని చేస్తే కనుక గురు చరిత్ర పారాయణ చేశాను. దానివల్ల నేను చక్కటి ఫలితాలు పొందాను. ఆ గురు చరిత్ర పారాయణ చేసేటప్పుడు ఎటువంటి నియమాలు పాటించాలి? ఎలా పారాయణ చేస్తే మనం అనుకున్న కోరికలు నెరవేరుతాయి అనేది మీ ద్వారా చెప్పండి. అమ్మా, ఈవేళ గురువు అనుగ్రహం కావాలన్నా, మన చక్కటి పరిష్కారాలు అవ్వాలన్నా, మీరు అడిగిన దాంట్లో ఏమిటయ్యా దీనికి ఏ గురువుని ఆరాధిస్తే చక్కటి ఫలితాలు వస్తాయంటే, ఇక్కడ ముగ్గురు గురువులు ఉన్నారు. దత్తాత్రేయ స్వామి గురువే, మేధా దక్షిణామూర్తి గారు, ఆయన మహానుభావుడు. ఆ మేధా దక్షిణామూర్తికి కొలిచినా సరే, ఆఖరికి సాయిబాబా షిర్డీ బాబా గారిని కొలిచినా కూడా సాయి చరిత్ర 41 రోజు పారాయణ, లేకపోతే 7 వారాల పారాయణ ఉంది. 7 వారాల పారాయణ ఉంది, చక్కగా 41 రోజు పారాయణ. సాయి సచ్చరిత్ర పారాయణ 41 రోజు దీక్షగా నియమం అవుతే ఒకటి. ఇప్పుడు దైవకార్యంగా సాయిబాబా గారికి నియమనిష్టలు ఉండవు. అంటే నియమనిష్టలు లేకపోయినా కానీ పాటించే విధానం చెప్తున్నాం. అమ్మ, అంత కఠినంగా ఉపవాసాలు లేకుండా చక్కగా పరిష్కారం ఎలాగయ్యా అంటే, సాయి దత్త చరిత్ర పెట్టుకోవడం, చక్కగా 41 రోజు, రోజుకు 2-3 అధ్యాయాలు ఓపుకొని ఆఖరి 41వ రోజు పూర్తిగా అయిపోవాలి. దానికి రెమెడీ ఏమిటయ్యా అంటే, చక్కటి ఆయనకి కావాల్సింది ఈ శనగలు కూడా రెమెడీ ఇవ్వచ్చు. నివేదన శనగలు ఉడకబెట్టిన శనగలు పోపేసి చక్కగా నివేదన ఇవ్వడం వల్ల కూడా ఆయనకి చాలా ఇష్టమైంది. అన్నిటికన్నా ఇష్టమైంది చపాతి. ఆయనకి ఇష్టమైంది చపాతి, వంకాయ కర్రీ. వంకాయ అంటే ప్రాణం షిర్డీ బాబా గారికి. అలా ఆయనకి రోజు చపాతీలు చేసి వంకాయ కూర ఉండి ఆయన నివేదన పెట్టి కుటుంబంలో అందరూ సరదాగా కూర చపాతీ తినడం వల్ల కూడా గురుబలం పెరగడానికి ఆస్కారాలు ఉంటాయి. సచ్చరిత్ర పారాయణ చేస్తూ ఉండగా అయిపోయాక 41 రోజులు షిర్డీ దేవాలయానికి వెళ్ళి అక్కడ ఆయన దర్శనం చేసుకుంటే అసలు చాలా, అందులో కాషాయ వస్త్రాలు వేసుకుని చక్కగా ఆ బాబా గారి దగ్గరికి వెడితే తప్పకుండా మోక్షం పొందడానికి, మన గురుబలం పెరగడానికి, గురుడు జాతకంలో వీక్గా ఉన్న వాళ్ళకి ఏ రకమైన ఇబ్బందులు రాకుండా చూడడానికి ఇలా పారాయణ చేసుకుని ఆయన దర్శనం షిర్డీ దర్శనం చేసుకోవడం వల్ల కూడా ఎన్నో మార్గాల్లో ఆయనకి మన బలం. అలాగే దక్షిణామూర్తి, మేధా దక్షిణామూర్తి కూడా చక్కగా 41 రోజు ఆయన కూడా ఉంది. ఆ దక్షిణామూర్తి పారాయణ చరిత్ర చక్కగా చదువుకుంటూ ప్రతిరోజు ఆయనకి శనగల నివేదనిస్తూ, ఆయనకి చాలా ఇష్టం దక్షిణామూర్తి శనగలు అంటే ప్రాణం. అలాగే ప్రతి గురువారం దగ్గరలో ఉన్న దక్షిణామూర్తి దేవాలయానికి వెళ్ళడం, శనగలు నానబెట్టిన శనగలు దండగుచ్చడం మెడలో ఆయనకి ప్రతి గురువారం వేయడం వల్ల కూడా గురుబలం పెరగడం. అలాగే మేధా దక్షిణామూర్తి గుడి దగ్గరలో ఉన్నవాళ్ళు చక్కగా, లేకపోతే కొంచెం దూరం ఉన్న వారానికి ఎర్లీ మార్నింగ్ ఆ గుడి దగ్గర వెళ్ళడానికి చూసుకుని వీలు పాలు చూసుకుని చక్కగా ఆ రోజు దర్శనం చేసుకుని ఆ గుడిలోనే శనగల దండ వేయడం వల్ల కూడా గురుబలం పెరుగుతుంది. గురువు వల్ల వచ్చే ఏదైనా ఇబ్బందులు ఉన్నా, ఆ వ్యక్తిగత జాతకంలో గురువే బలం లేకపోయినా దక్షిణామూర్తి పారాయణ చేసుకుంటూ చెయ్యడం వల్ల కూడా ఎంతో ఉపయోగాలు ఉన్నాయి. ఇంకా దత్తాత్రేయ స్వామి ఉన్నారు. దత్తపీఠం మనకి ఎక్కడ ఉంది అంటే అసలు రియల్గా గానగాపూర్. అసలు ఫస్ట్ ఈస్ట్ గోదావరి పిఠాపురం. దత్త పుత్రిక అక్కడే పుట్టాడు ఆ మహానుభావుడు. అనసూయకి పుట్టడం అక్కడే ఆయన జన్మంతా చెప్పాలంటే దత్తాత్రేయుడు. అక్కడి నుంచి ఆయన భిక్షాటన బయలుదేరి దేశాన్ని ఉద్ధరించడానికి వెళ్ళిపోయాడు. అటువంటి దత్తాత్రేయ చరిత్ర పారాయణ, దత్త పారాయణ, దత్త చరిత్ర అంటారు. అది కూడా 41 రోజు విడవకుండా నిష్ఠాపత్తులతో తడి బట్టలు కట్టుకోవాలి ఇదని లేదు. చక్క కాషాయ పంచి ఉంటే కాషాయ పంచి ఇంట్లో ఆ పూజ టైంలో చక్కగా చేసుకోవడం, అది పక్కన పెట్టేసి మళ్ళీ వృత్తి ప్రకారంగా మన ఏ జాబులో ఉన్నా వ్యాపారం ఉన్నా వెళ్ళిపోవడం. అలాగే ఒక్క వారం గురువారమే దత్తాత్రేయుడి గుడికి వెళ్ళడం, ఆయనకు కూడా శనగలు నివేదన ఇవ్వడం, చక్కగా ప్రదక్షిణాలు చేసుకోవడం, ఆయన్ని మనసావాచ నమ్ముకుని చక్కగా ఈ చరిత్ర చదువుకున్న వాళ్ళు కానీ ఆయన దత్తపారాయణ చేయడం వల్ల కానీ అనేక రకాల ఉపయోగాలు, గురుబలం పెరుగుతుంది, అన్ని ఇబ్బందుల్లోంచి బయటపడడానికి ఆస్కారం తప్పకుండా ఉంటుందని చెప్పడానికి చాలా 100% జరిగి తీరుతుంది. గురుబలం పెరుగుతుంది. ఎవరైతే ఈ దేవుళ్ళ ముగ్గురిని ఆరాధించారో చక్కగా ఉంటారు. మీరు ఇందాక చెప్పినట్టు బాబా గారి పారాయణానికి అన్ని నియమాలు పాటించగలదు, కానీ దత్తాత్రేయ స్వామి వారి పారాయణకి మాత్రం కొంచెం నియమాలు కఠినంగానే ఉంటాయి కదా, ఆ నియమాల గురించి చెప్పండి. దత్త పారాయణకి, సాయి పారాయణకి, దక్షిణామూర్తి పారాయణకి నియమాలు చాలా ఉంటాయి. సింపుల్ గా అయితే సాయిబాబా గారు సింపులే, మరి భయపడిపోయే నియమాలు అక్కర్లే చక్కగా. అలాగే దత్తాత్రేయుడి దగ్గరకు వస్తున్న 41 రోజు పారాయణ చేస్తే బ్రహ్మచర్యం పాటించాలి. బ్రహ్మచర్యం పాటిస్తే
ఎంతో చక్కగా ఉంటుంది. అలాగే కింద చాపో ఓ బెడ్షీటో వేసి పడుకోవాలి, కానీ సోఫాల మీద మంచాల మీద పడుకోకూడదు. పడుకోకుండా ఆ దత్త చరిత్ర చదువుకుంటూ రాత్రిపూట ఆ దత్తనామస్మరణ చేసుకుంటూ నియమాలు పాటిస్తూ ఉంటే ఇక విపరీతమైన గురుబలం పెరగడం, ఆ వ్యక్తిలో ఒక తేజస్సు రావడం, ఎక్కడికి వెళ్ళినా అబ్బా మంచివాడరా అనే ఒక పేరు ప్రతిష్టలు రావడం. అప్పటిదాకా మన తిట్టిన వాళ్ళే ఏదో అబ్బా ఈ మధ్య ఇలా మారో చక్కగా ఉన్నావే పోలే భగవంతుడే అనిపించుకునే స్టేజ్కి పెడతారు. అనేక రకాల ఉపయోగాలు ఉన్నాయి. అలాగే ఇంకా దక్షిణామూర్తి చాలా రెమెడీ చేయాలి. దక్షిణామూర్తి విషయంలో చాలా కఠినంగా ఉండాలి. ఎలాగంటే చెప్పులు కూడా వేసుకోవద్దంట. 41 రోజులు చెప్పులు కూడా చెప్పులు కూడా వేసుకోకుండా దక్షిణామూర్తి చరిత్ర చదువుకుంటూ ప్రతి గురువారం వీలుంటే దగ్గరగా ఉంటే రోజు వెళ్ళచ్చు. దక్షిణామూర్తి గురుబలం పెరగాలన్న దక్షిణామూర్తికి విపరీతమైన రెమెడీ ఏమిటంటే వాళ్ళు కూడా ఇంట్లో చక్కటి చాప వేసుకుని దిండు లేకుండా ఏ బట్ట ఒత్తు పెట్టుకుని చక్కగా తల కింద పెట్టుకుని ఆ నామస్మరణ చేసుకుంటూ 41 రోజు నిష్ట ఏమిటాయి అంటే ఒక పూటే భోజనం, రాత్రి భోజనం చేయకుండా చక్కటి పలహారం పళ్ళు తీసుకొచ్చేయించు. మార్నింగ్ భోజనం చేయాలి, రాత్రి మానేయాలి. అసలు దీక్షలో చేయవలసింది మనం ఏ అయ్యప్ప దీక్ష అయినా ఎవరైనా ఏ దీక్ష చేసినా మార్నింగ్ తినచ్చు, రాత్రి పలహారం చక్కటి మరి ఏవి కాకుండా తక్కువగా తింటూ ఆ 41 రోజు నిష్ట పాటిస్తూ బ్రహ్మచర్యం పాటిస్తూ అంతే అమ్మా చక్కగా చేసుకుంటూ ఆడవాళ్ళ దగ్గరికి వెళ్లకుండా నిష్ట నియమాలు పాటిస్తూ చేయడం వల్ల బా దక్షిణామూర్తి అనుగ్రహం ఇలా ఉండదు. ఎంతో ఎంతో బలవాన్ని ఇచ్చి ఆ ఇంట్లో బాధలు పడుతున్న కుటుంబాన్ని ఒక లెవెల్కి లాక్కొచ్చి అన్ని రకాలుగా ఉపయోగపడతాడు మేధా దక్షిణామూర్తి. నియమాలు చెయ్యండి, ఆ నియమాల వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. శ్రద్ధాభక్తులతో సాయి సచ్చరిత్ర పారాయణం చాలా చక్కగా ఎటువంటి నియమాలు పాటించాలి, ఎలా ఆ పారాయణాలు కంప్లీట్ చేయాలి అనేది చాలా చక్కగా వివరించారండి. ధన్యవాదాలు. నమస్తే అమ్మా.